నువ్వే అలాగే సింగిలే, నేనే సింగిలే. మింగిల్ అవుదాం. జవాన్ పట్టుకొని నచ్చగా తీసుకోవాలని. టెడ్డీ బేర్ పట్టుకో. చచ్చా, టెడ్డీ బేర్లను ఉంటాయి కదా, ఇంకెందుకు టెడ్డీ. ట్రెండ్ క్రియేట్ చేద్దాం. ట్రెండ్ క్రియేట్ చేద్దాం, అన్ని క్రియేట్ చేద్దాం. సరే, లవ్ లో ఉందాం అతని. లవ్ లో వద్దులే, అనిపిస్తుంది అన్నాను కానీ లవ్ చేస్తాను అనలేదు కదా. ఎప్పుడైనా అనిపించిందో ఎదలో ఏదో భారం. ఇంకా మొఖం మీద వద్దన్న తర్వాత ఇంకెందుకు. వద్దనంటే నేను లవ్ వద్దన్నాను కానీ ఫ్రెండ్షిప్ వద్దనలేదే. మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే అంటే నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. అంటే అందరూ పెళ్లికి ముందే హనీమూన్ అయితే అందరూ కామన్. పెళ్లికి ముందే చేసేద్దాం అంటాం. పెళ్ళైన తర్వాత ఎవడైనా హనీమూన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ పెళ్లికి ముందే అన్ని. మనం కూడా అలా హనీమూన్ ట్రిప్ కి వెళ్దాం. హైదరాబాద్ వెళ్దాం, గోవా వెళ్దాం, కాశ్మీర్ వెళ్దాం, చెడ్డీలు వేసుకుందాం. ఇంకా ఇంకేం కోరుకున్నావు? నువ్వు ఉండగా వేరే పాపని చూస్తుంటే నువ్వు ఎలా జల్స్ ఫీల్ అవుతావు కూడా కొంచెం కొంచెం తెలుసుకోవాలని. అవునా? అంటే నీ ముందు ఆలు తింటుంటే ఈ హీటర్ ఎలా పాడైపోయావు. అంటే వాళ్ళు తినలేను ఉంటే మేబీ నిన్నే తింటాను అనుకో. ఏట్రా ఎలా పాడైపోయావు. మేబీ ఏం చేద్దాం, లవ్లో మూవ్ అవుదా. నన్ను వేసుకుంటున్నావు ఏంటి? బాగా చెప్పావు, మళ్ళీ నన్ను లవ్ అంటున్నావు. ఇంకా అప్పుడు వేసుకోలేదు, ఇంకా ఓయే రూమ్ కూడా తీయలేదు. అసలు ఏమవుతుంది నీకు? ఓయే రూమ్ మనకు అక్కర్లేదుగానే, వైజాగ్లో మనకు రూమ్ ఉందిలే. దేనికోసం ఎలా మారుతున్నావు నువ్వు అసలు? పర్లేదు, మీ ఇంటికనే వెళ్ళిపోదాం. అయ్యో నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమో మైండ్ అంతా పాడైపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోతే ఓయో రూమ్స్ ఇవేనా? ఇంకో దాంట్లోకి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు అలాగే కోసమే ఆలోచించాలా? చలికాలమే కదా, వెచ్చగా ఉండాలని ఉంది. రగ్గు కప్పుకోరా. జవాన్ పట్టుకొని నచ్చగా తీసుకోవాలని. టెడ్డీ బేర్ పట్టుకో. చచ్చా, టెడ్డీ బేర్లను ఉంటాయి కదా, ఇంకెందుకు టెడ్డీ. పిల్లో పట్టుకో. పిల్ల వద్దు, ఉంటా కదా. పట్టుకొని పడుకుంటే ఫీలింగ్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే కదా మన ఇద్దరం అలా మూవ్ ఆన్ అవుతే బాగోదు. ఇందాక నువ్వేమన్నా ఫ్రెండ్స్ లో మూవ్ ఆన్ అవుతే బాగుంది. వేరే వాళ్ళు, నేను కాదు కదా. అంటే నువ్వు వేరేదానివా నాకు? కాదురా, అంటే నన్ను అప్పుడే బయట చేస్తావు. చిచ్చి, తప్పు చేయలేదు. మా బయట చేయలేదు కదా. చేయలేదు మరి ఇంకే అయితే దగ్గరగా ఉంటే లవర్స్ అయిపోలా. మరి అవుదాం. నువ్వే అలాగే సింగిలే, నేనే సింగిలే. మింగిల్ అవుదాం. ఏట్రా ఎలా తయారయ్యా? ట్రై చేద్దాం. సరేలే, నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నాకు అర్థం అవుతుంది. కానీ అవాయిడ్ చేయడంలో ఏం లేదు, నేను అవాయిడ్ చేయట్లేదు. అందరూ ఫ్రెండ్స్ గానే ఉందామన్నారు తప్ప లవ్ కింద ఎవరో ఉందామంటలేదు. నేను ఎవరిని అడగలేదు. ఫస్ట్ టైం నేను అడిగాను, నువ్వు కూడా వద్దాను. ఇంకా నేను ఎవరిని అడగను కూడా. మళ్ళీ అడిగినా నీకులాగా చెయ్యనిపించుకోవాలి. నేను చీతు అని అనలేదే నిన్ను. ఇంకా మొఖం మీద వద్దన్న తర్వాత ఇంకెందుకు. వద్దనంటే నేను లవ్ వద్దన్నాను కానీ ఫ్రెండ్షిప్ వద్దనలేదే. మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే నాకు లవ్వే కావాలి, ఫ్రెండ్షిప్ ఏముంది చెప్పు. నా గురించి పూర్తిగా నీకు తెలుసు, నేను ఏమేమి చేస్తాను అన్ని. తెలిస్తే లవ్ చేయాలి. ఇంకా దాని మించి ఏం కావాలి? అవుననుకో, తెలిసిన వాళ్ళు అందరూ లవ్ చేసుకోండి పోరు కదా. మనం చేసుకుందాం, కొత్తగా ఉంటది. ట్రెండ్ క్రియేట్ చేద్దాం. ట్రెండ్ క్రియేట్ చేద్దాం, అన్ని క్రియేట్ చేద్దాం.
పాడైపోయి బాగా. ఎలా అంటే అంటే ఇంకా పాడవలేదు. నేను నా గురించి తెలుసు కదా, నేను ఈ అమ్మాయి కలిసి చూడను, ఈ అమ్మాయితో మాట్లాడు, అవును నిజమే. జస్ట్ వీడియో పరంగా వాళ్ళతో. కానీ ఇప్పుడు ఎందుకో నాకంటూ ఒక పర్సన్ ఉండాలి, అది నేనే అయ్యి ఉండాలి అని అలాగే. ఏమంటావు? ఇంత పెద్ద క్వశ్చన్ ఒకటి నా ముందు పెట్టి ఏమన్నావు అంటే నేనేం చెప్తాను, ఏం మాట్లాడతాను? ఏం చెప్తా మరి? ఏం చెప్తాను నేను? ఫ్రెండ్షిప్ అయితే బెస్ట్ అంటే. ఫ్రెండ్స్ కే వద్దు, లవ్ కింద లవ్గా అంటే ఇప్పుడు నీకు నేను ఫ్రెండ్లీగా ఉంటూ అన్ని షేర్ చేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే టైం పడిద్ది. అలాగా మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. తెలిస్తే ఫ్రెండ్స్ అని సడన్ గా వాళ్ళకి కూడా షాక్ ఇద్దాం రావచ్చు అని చెప్పి. వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవుతారు చూద్దాం. ఫస్ట్ జిత్తు పట్టుకొని ఇడుకొని తండుకొని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు దాకా ఆంటీ ఆంటీ అన్నవన్నీ అర్థాన్ని పిలుస్తాను. నిన్నేమనరు, నన్ను ఫస్ట్ వేస్తారు. నేను ఉన్నాను కదా, నిన్నేమని అన్నాను. నాతో పాటు నువ్వు వస్తే నీకు తగులుతాయి. చచ్చా, నీ గురించి ఎన్నైనా భరిస్తాను. ఇలాంటి మాటలు చెప్పి గుండెని పిండేయద్దురా నవీన్. సరే కానీ ఇదంతా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నీ బాధ చెప్పుకుంటున్నావు అనిపిస్తుంది. అంతేనా? నన్ను లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. నిజంగా అనిపిస్తుందా? అనిపిస్తుంది మరి. సరే లవ్ లో ఉందా అతని? లవ్ లో వద్దులే, అనిపిస్తుంది అన్నాను కానీ లవ్ చేస్తాను అనలేదు కదా. ఎప్పుడైనా అనిపించిందో ఎదలో ఏదో భారం. అంటే ఏం లేదు, ఇందువల్ల తెలియని పర్సన్ మీద ఫ్రాంక్ చేయాలనిపించింది. ఇప్పుడు ఇవాళ ఏమనిపించింది అంటే తెలిసిన పర్సన్ మీద ఫ్రాంక్ చేయాలనిపించింది. ఏకండి లేదులే, అంటే తెలిసిన పర్సన్ మీద ఫ్రాంక్ చేయాలనిపించింది. అల్లది అంటే నన్ను ఏపీ చేసావు. ఏది నేను చేయలేదులే కానీ, అంటే ఫ్రెండ్ మీద ఫ్రాంక్ చేస్తే ఎలా ఉంటది అని కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. పర్లేదు, వీడియో అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా. మనం ఎలాగో లెవెల్ చేయం కదా, ఎందుకు లెవెల్ చేసి బకరా ఇంత ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం. అవును, పోయాక వెళ్ళకపోయినా చేయాల్సింది చేయాలి. అలా రాంగ్ గా కాదు కానీ. సరేగా వీడియో అయితే బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది? బానే అనిపించింది, కానీ నువ్వు సొల్లు ఎంతవరకు చెప్పింది అని నిజం అనుకున్నాను నేను. సొల్లు అనుకోలేదు. అంటే నిజం అనుకుని రియాక్ట్ అయ్యాలి లవ్ కింద. రియాక్ట్ అవ్వడం అంటే చెప్తున్నావు కదా, తెలుసు కదా అనుకున్నాను. సరే అయితే లవ్ లోనే మూవ్ అయిపోదాం. ఫ్రెండ్షిప్ ఈస్ బాండింగ్ వేరేగా ఉంటది. లవ్ అంటే మధ్యలో వస్తుంది వెళ్ళిపోతుంది. లాస్ట్ వరకు ఉంటాం. ఫ్రెండ్ అంటే లైఫ్ లాంగ్ ఉంటారు. నిజమే, కష్టమైన సుఖమైన వెన్నంట ఉండేవాడే ఫ్రెండ్. గాయ్స్ ఎలా అనిపించింది మీకు కూడా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి. నేను చెప్పడం కాదు, మా ఫ్రెండ్ చెప్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, గంట కొట్టండి. బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.